నేను ఇప్పుడు విఎన్ఆర్ రావు గారు మాట్లాడింది మొత్తం విద్యా వ్యవస్థ, దాంట్లో ఉన్న సమస్యల గురించి మాట్లాడారు. ఉదాహరణకి ఆయన రాసిన వ్యాసంలో కూడా ఏ విధంగా స్టూడెంట్స్ అడ్మిషన్లు అనేవి బాగా భారీగా తగ్గిపోతున్నాయి అనేది, అలానే మొత్తం ఉన్న బడ్జెట్లో విద్యకి కేటాయించిన బడ్జెట్ ఎందుకు తక్కువగా ఉంది, అది ఎంత అసాధ్యం ఇలాంటి బడ్జెట్ తోటి నిజంగా స్టాండర్డ్స్ ఉన్న విద్యను అందించడం అనేది ఏ విధంగా సాధ్యమైన విషయం కాదు. ఇలాంటి విషయాలు మొత్తం విద్యారంగానికి అంతటికీ సంబంధించిన సంక్షోభానికి దారితీస్తున్న విషయాలు చెప్పారు. అయితే నేను ఈ విద్యారంగంలోనే అంతర్గతంగా ఉన్న ఇంకొక సమస్య గురించి చెప్తాను. ఇప్పుడు ఉదాహరణకి అడ్మిషన్స్ అనేవి బాగా తగ్గిపోయినాయి, లేకపోతే నిధుల కేటాయింపు తగ్గడం అనేది జరిగినా మరి తగ్గడం అనేది అన్ని శాఖలకి ఒకే రకంగా ఉందా లేదా, అంటే తగ్గడం అనేది అన్నిటికీ ఈక్వల్గా జరుగుతుందా లేదా అనేది అది ఇంకొక విషయం. ఎందుకంటే ఈ ప్రశ్న గురించి ఆలోచించినప్పుడు ఇది అన్ని శాఖలకి ఒకే రకంగా తగ్గడం లేదు. ప్రత్యేకంగా హ్యుమానిటీస్ అంటే మానవీయ శాస్త్రాలు, సమాజాన్ని అధ్యయనానికి సంబంధించినవి, చరిత్ర, భాషా శాస్త్రం కానీ, సాహిత్యాలు కానీ, అలానే రాజనీతి శాస్త్రం కానీ, తత్వశాస్త్రం, మనం చాలామంది అంటూ ఉంటాం గురు పూజోత్సవం రోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఫోటోకి మనం నమస్కరించి దండం వేస్తాం. కానీ చాలాసార్లు నేను స్టూడెంట్స్ని మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి మీకు అందరికీ తెలుసు కదా, ఆయన ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళని సింపుల్ క్వశ్చన్ ఒకటి వేస్తే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొన్నిసార్లు వందల వేల మంది స్టూడెంట్స్ ఉన్న తరగతి గదిలో కూడా ఒక్కరు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఆయన తత్వశాస్త్రానికి సంబంధించిన శాఖకి సంబంధించిన వాళ్ళు ఆ శాఖని దాదాపు ఎప్పుడో మనం చంపేశాం. సో మానవీయ శాస్త్రాలు కానీ, భాష కానీ, ఆర్ట్స్, కళలకి సంబంధించిన వాటిని వీటిల్లో ఎంత దారుణంగా విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది అనేది, అలానే వీటికి వనరుల కేటాయింపు కూడా చాలా తక్కువగా ఉండటం అనేది, వాటి గురించి నేను మాట్లాడతాను ఈరోజు. ఇందాక మురళీకృష్ణ గారు మొదట్లోనే మాట్లాడుతూ చెప్పారు విశ్వవిద్యాలయం అంటే ఒక పరిపూర్ణమైన విశ్వవ్యాప్తమైన విద్య ఉండాలి అని. అట్లానే మనకి నెహ్రూ గారు కొటేషను యూనివర్సిటీ గురించి, యూనివర్సిటీ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ హ్యూమనిజం, టాలరెన్స్ అండ్ రీజన్, ఇట్ ఈస్ ఏ ప్లేస్ ఫర్ అడ్వెంచర్ ఆఫ్ ఐడియాస్ అండ్ సర్చ్ ఫర్ ట్రూత్ అనేది చాలా ఫేమస్గా చెప్తుంటారు మనకి. ఇక్కడ విశ్వవిద్యాలయానికి సంబంధించి ఆయన నిర్వచనాన్ని తీసుకుంటే హ్యూమనిజం, అట్లానే టాలరెన్స్, రీజన్, సర్చ్ ఫర్ ట్రూత్, వీటిల్లో ముఖ్యంగా ఇవి ఏ శాఖకి చెందినవి అంటే వాస్తవానికి మొత్తంగా చాలా వరకు ఇవి హ్యూమానిటీస్కి సంబంధించినవి. ఎందుకంటే మీరు ఏ సైన్సెస్లో కూడా హ్యూమనిజము, టాలరెన్స్ గురించి మాట్లాడరు. మనం ఏ సైన్సెస్లో కూడా ఒక సాంకేతికతని ఎలా అభివృద్ధి చేయాలి, ఎలా తయారు చేయాలి అనేది ఆలోచిస్తాం. కానీ ఈ సాంకేతిక అభివృద్ధిని ఏ విధంగా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉపయోగించాలనేది మనం ఎక్కడ కూడా సాంకేతిక విభాగాల్లో చర్చ ఉండదు. మరి ఈ విషయాలను నేర్చుకోవాలంటే మరి విద్యార్థులు ఎక్కడ నేర్చుకుంటారయ్యా అంటే మానవీయ శాస్త్రాలు, సామాజిక శాస్త్రాల్లో మాత్రమే నేర్చుకోవటం జరుగుతుంది. అలానే సాహిత్యం, కళలు అనేవి కూడా ఇలాంటి విషయాల గురించి చెప్పగలుగుతాయి. కానీ ఈ శాఖలన్నింటిలో కూడా చాలా తీవ్రంగా విద్యార్థుల కొరత ఉంది. ఉదాహరణకి నేను ఉన్న ఆంగ్ల శాఖ తీసుకుంటే ఆంగ్ల శాఖలో మాకు ఇక్కడ కృష్ణా విశ్వవిద్యాలయంలో గత 2-3 సంవత్సరాలుగా సింగిల్ డిజిట్ని ఎప్పుడు దాటలేదు. ఈవెన్ 2-3, 2-3 విద్యార్థులు ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. దీన్ని బట్టి మీకు సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం కావచ్చు. ఇది అంతా ఒక టీచర్కి విద్యార్థులు తక్కువగా ఉండటం, చెప్పలేకపోవటం, ఒక శాఖని నడపడానికి కనీసం కావాల్సిన విద్యార్థులు లేని స్థితి ఉండటం అనేది చాలా బాధాకరమైన విషయం. అయితే దాంతోపాటు పక్క శాఖల వాళ్ళు మీకు ఎవరు స్టూడెంట్స్ లేరుగా, మీరు ఎందుకు ఇక్కడ అని అంటాం అనేది అది అలాంటి పరిస్థితిలో ఉన్నాయి విద్యాశాఖల వాస్తవానికి. అంటే ఈ సమస్యని కొన్ని శాఖలకు సంబంధించిన సమస్యగా
చూడటం అనేది ఈవెన్ విశ్వవిద్యాలయాల్లో కూడా ఉంది. దాన్ని బట్టి మీరు ఎంత సంకుచితమైన ఆలోచనతో విశ్వవిద్యాలయాల్లో కూడా ఉంటారనేది చూడొచ్చు. ఎందుకంటే ఈ శాఖల్లో విద్యార్థులు లేకపోవటం అనేది కొన్ని శాఖలకు సంబంధించిన సమస్య కాదు, అది మొత్తం మన విద్యా వ్యవస్థకు సంబంధించిన సమస్య. ఎందుకంటే మనం సార్ ఇందాక కరెక్ట్గా వర్ణించారు, NEP 2020 అనేది ఇప్పటివరకు వచ్చిన అన్ని కమిషన్స్కి వాళ్ళు చెప్పిన దానికి కల్మినేషన్ అని. అందులో చెప్పిన ఆదర్శాలన్నీ ఇందులో చెప్పుకున్నాం. వాస్తవాలు ఏంటి అనేది అది వేరే విషయం. ఉదాహరణకి చాలా ఎక్కువగా పదే పదే మనం చెప్పుకున్న విషయాలు ఏంటంటే NEP 2020లో మల్టీడిసిప్లినారిటీ, అంటే బహుళ శాఖలకు సంబంధించిన జ్ఞానాన్ని విద్యార్థులకు అందించాలి. అది ఒక పరిపూర్ణమైన జ్ఞానంగా ఉండాలి, కానీ ఏదో ఒక శాఖకి సంబంధించిన ఒంటెద్దు జ్ఞానం లాగా ఉండకూడదు అనేది మనం చెప్పుకున్న ఆదర్శాల్లో ఒకటి. కానీ ఒక పక్క హ్యుమానిటీసు, అలానే శాస్త్ర సాహిత్యాలు, భాషలకు సంబంధించిన కళలు, వీటికి సంబంధించిన శాఖల్లో ఎలాంటి విద్యార్థులు లేని సందర్భంలో దాన్ని పరిపూర్ణ విద్య అనగలమా? అలానే హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అని అది కూడా మనం చాలాసార్లు చెప్తున్నాం. హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అనేది హ్యుమానిటీస్, సాహిత్యాలు, కళలు అనే వాటిల్లో ఎవరు స్టూడెంట్స్ లేకుండా సాధ్యమా? సో అది మొత్తం విద్యా వ్యవస్థకు సంబంధించిన సమస్య. ఇంకా చెప్పాలంటే అది మొత్తం విద్యా వ్యవస్థకు సంబంధించిన సమస్యగా మాత్రమే కాదు, మొత్తం సమాజానికి సంబంధించిన పరిపూర్ణమైన ఒక పెద్ద సమస్య. ఎందుకంటే వాస్తవానికి మనం చాలా ఈ మధ్య కాలంలో జరిగిన గొప్ప ఉద్యమంగా జంజీ ఉద్యమాన్ని అనుకుంటున్నాం, కానీ అది మొత్తంగా ఒక విషయం గురించి జరిగింది. నీట్ ఎగ్జామ్స్ ఎలా సరిగా జరపలేకపోతున్నారనేది. వాస్తవానికి దేశం మొత్తం మీద ఉన్న విషయాలు ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇప్పుడే విఎన్ఆర్ రావు గారు చెప్పారు, ఎన్నో మౌలికమైన ఇంకా లోతైన సమస్యలు ఎన్నో విద్యా వ్యవస్థలోనే ఉన్నాయని. అయితే వీటన్నిటి గురించి ఎవరు మాట్లాడాలి? కొత్త తరానికి వీటి గురించి మాట్లాడే హక్కు లేదా? అట్లానే వాటి గురించి మాట్లాడాలి కావాల్సిన కనీసం ఆ పదజాలాన్ని కూడా వాళ్ళకి తెలియని పరిస్థితిలో, ఎందుకంటే హ్యుమానిటీస్ ఇట్లాంటి వాటిల్లో చాలా తక్కువ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వీటిల్లో వాడే శాస్త్రీయ పదజాలం ఏంటనేది కూడా కొత్త తరానికి అందించలేని పరిస్థితిలో మన విద్యా వ్యవస్థ ఉంటే ఇది మొత్తం సమాజానికి సంబంధించిన సమస్య లేకపోతే ఒక విద్యాశాఖకి సంబంధించిన సమస్య అనేది ఆలోచించాల్సిన విషయం. అయితే దీనికి కారణాలు ఏంటంటే మనం చాలా చెప్పుకోవచ్చు. ఉదాహరణకి తల్లిదండ్రుల కాడి నుంచి ప్రతి వాళ్ళకి కూడా ఇందాక సారు ఇంగ్లీష్ విద్య ఉంటే తప్పితే కుదరదన్నట్టు, అట్లానే ఉంటే ఇంగ్లీషు లేకపోతే ఇంజనీరింగ్, ఇప్పుడు వాస్తవానికి ఇంగ్లీష్ అనేది కూడా లేదు. ఇంగ్లీష్లో అది కూడా పాతబడిపోయింది. అది చాలా అర్లియర్ స్టేజెస్లో మాత్రమే, ప్రాథమిక స్థాయిలో మా పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి అనే ఉద్దేశంలో ఉన్నారు. కానీ వాస్తవానికి యూనివర్సిటీల్లో ఉన్న ఇంగ్లీష్ డిపార్ట్మెంట్స్ కూడా ప్రొఫెసర్స్, ఆచార్యులు వీళ్ళు కూడా చాలా డిఫరెంట్ అయిన అప్రోచ్ తోటి ఉన్నారు. వాస్తవానికి ఇంగ్లీష్ మీడియంలోనే చదవటం కరెక్ట్ అని కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న ఆంగ్ల శాఖలు ఏం చేయాలి, మళ్ళీ షేక్స్పియర్ గురించి లేకపోతే ఇంగ్లీష్ రైటర్స్ గురించే మాట్లాడాలని కానీ ఇక్కడ ఇంగ్లీష్ శాఖల్లో చాలామంది అనుకోవటం లేదు. వాస్తవానికి అనువాదాలు చేయటం, లేకపోతే ఇంకా మన మాతృభాషలో ఉన్న సాంస్కృతికమైన ఎలాంటి సాహిత్యాన్ని, సాంస్కృతికమైన వాటిని సృష్టించారు అనే వాటి గురించి ప్రపంచానికి అంతా తెలియజేయటానికి అనువాదాల ద్వారా కానీ అలా చేయటం అనేది ఆంగ్ల శాఖల బాధ్యత అని వాస్తవానికి చాలామంది ఆంగ్ల శాఖల్లో ఉన్నవాళ్ళు అనుకుంటున్నారు ఇక్కడ. సో ఎడ్యుకేషన్ లెవెల్లో అలా ఉంటే లోయర్ లెవెల్లో మాత్రం ప్రతి వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదివితే మాత్రమే అది చదువని, అలాగే కాంటెంట్ ఏంటంటే అలా ఒక పక్క ఇంజనీరింగ్ కానీ లేకపోతే మెడిసిన్ మాత్రమే చదివితే వాళ్ళకి ఉద్యోగాలు ఉంటాయి, లేకపోతే మిగతా వాటికి ఉద్యోగాలు ఉండవనే చాలా సంకుచితమైన భావన ఒకదాన్ని సృష్టిస్తున్నారు. వాస్తవ పరిస్థితి ఏంటంటే ఈరోజు ఏ గ్రామంలో చూసినా కానీ ప్రతి వీధిలో కూడా అనేక మంది ఇంజనీర్లు ఉంటారు.
కానీ వీళ్ళందరికీ ఆదర్శం ఏంటంటే నేను పలానా ఇంజనీరింగ్ శాఖలో ఇండియాలో డిఆర్డిఓలో చేయాలో లేకపోతే ఇంకొక శాఖలో చేయాలని చాలామంది చెప్పరు, మీరు అడిగి చూడండి. వీళ్ళలో చాలామందికి ఆదర్శం ఏంటంటే అమెరికాలో పలానా కంపెనీలో చేయాలి నేను, లేకపోతే ఇంకొక డెవలప్డ్ యూరోపియన్ కంట్రీల్లో నేను పనిచేయాలి. అంటే అసలు చదువుకునేటప్పుడే వేరే దేశానికి పోవాలి, వేరే దేశానికి సేవ చేయాలనే పరిస్థితిలో అలాంటి ఆశలతోటి మన విద్యార్థులు ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో ఇది పూర్తిగా విద్యాశాఖకు సంబంధించిన సమస్య కాదు, మన సమాజ భవిష్యత్తుకు సంబంధించిన సమస్య అని అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. అయితే నేను ఈ విషయం గురించి ఎక్కువ పరిశీలించినప్పుడు ఒక విషయం అర్థమైంది ఏంటంటే, వాస్తవానికి ఇది ఆంధ్రప్రదేశ్లో చాలా తీవ్రమైన స్థాయిలో ఉంది. మిగతా వాటిల్లో ఉంది, అక్కడ కూడా తీవ్రంగానే ఉంది. కానీ మనంత ఉదాహరణకి మనం సౌత్ ఇండియాలోనే చూసుకుంటే మన పక్క రాష్ట్రమైన కర్ణాటకలో వాళ్ళ సాహిత్యానికి చాలా విలువనివ్వటం అనేది ఉంది ఇప్పటికీ. అట్లానే తమిళనాడులో భాషకు ఎంత ప్రాధాన్యత ఇస్తారనేది ఇక చెప్పాల్సిన పని లేదు. అటు సాహిత్యానికి ఇటు భాషకి రెండిటికి ప్రాధాన్యత ఇవ్వని విద్యా వ్యవస్థ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉంది. నార్త్ ఇండియాలో కొంచెం బెటర్గా ఉంది, కానీ విశ్వవ్యాప్తంగా కూడా ఈ ప్రాబ్లం అయితే ఉంది. అంటే స్టెమ్ కోర్సెస్ అంటాం కదా, సైన్సెస్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్, వీటికి ఉన్న ప్రాధాన్యత హ్యుమానిటీస్కి లేదు అనేది ఉంది. కానీ వాళ్ళ ఉదాహరణకి అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని కనుక తీసుకున్నట్టయితే మెసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంది, MIT, చాలా అలాంటి ఇన్స్టిట్యూట్స్ చాలా ఫేమస్ అయినవి ఉన్నాయి. అవి టెక్నాలజికల్ యూనివర్సిటీస్ అని పేరు పెట్టుకొని ఉన్నప్పటికీ వాటిల్లో మానవీయ శాస్త్రాలకు సంబంధించిన ఆచార్యులు ఎంతోమంది ఉంటారు. ఉదాహరణకి మనందరికీ చాలామందికి తెలిసిన చామ్స్కీ పేరు మీకు అందరికీ తెలిసే ఉంటుంది. చామ్స్కీ అమెరికన్ వ్యవస్థ మీద అనేక విమర్శలు తరచుగా చేసే భాషా శాస్త్రవేత్త. ఆయన MITలోనే పనిచేస్తారు. అలాంటి వాస్తవానికి అది ఒక టెక్నాలజికల్ యూనివర్సిటీ. అలాంటి పరిస్థితి మన దగ్గర లేదు. అందువల్ల కూడా మనది మరీ ఎక్కువగా క్షీణించటం అనేది జరుగుతుంది. అలానే ఇప్పుడు సార్ మాట్లాడుతూ అసలు యూనివర్సిటీ వ్యవస్థని, ఉన్నత విద్యా వ్యవస్థను అంతటినీ కూడా ప్రైవేటీకరించే ప్రణాళిక ఒకటి అమలవుతుందనేది చెప్పారు కరెక్ట్గా. అయితే మీరు ఈ ప్రైవేట్ యూనివర్సిటీలను చూసుకుంటే ఈ గవర్నమెంట్ యూనివర్సిటీల కంటే కూడా చాలా ఘోరంగా, ఇంకా సీరియస్గా ఈ ప్రాబ్లంను వాళ్ళు పెంచుతారు. ఎందుకంటే ప్రైవేట్ యూనివర్సిటీస్లో మీరు లెక్కేసి చూడండి, డిపార్ట్మెంట్లు ఏమేమి ఉన్నాయో చూడండి. తరచుగా సైన్సెస్, ఇంజనీరింగ్కి సంబంధించిన డిపార్ట్మెంట్లు మాత్రమే వాళ్ళు పెడతారు. ఏదైనా కంటి తొడుపుగా 1-2 హ్యుమానిటీస్కి సంబంధించిన డిపార్ట్మెంట్ని పెడితే పెట్టొచ్చేమో కానీ ప్రధానమైన ఫోకస్ ఎప్పుడు కూడా వాళ్ళు సైన్సెస్కి, టెక్నాలజీకి సంబంధించిన శాఖల మీదే ఉంటుంది. సో ప్రైవేటైజ్ చేయటం అనేది కూడా ఈ డిస్పారిటీని, అంటే వివిధ శాఖల మధ్య మనకి 2 కళ్ళుగా ఉండాల్సిన సాంకేతిక శాఖలు, ఇంకొక పక్క సాహిత్యం, హ్యుమానిటీకి సంబంధించిన శాఖల మధ్య డిస్పారిటీని ప్రైవేటైజేషన్ అనేది ఇంకా సివియర్గా చేస్తుంది. మన రాష్ట్రంకి వచ్చేసరికి ఒక రీజన్ ఏంటంటే, వాస్తవానికి ఈ హ్యుమానిటీస్, సాహిత్యానికి సంబంధించిన శాఖల్లో ఒక సీటుకి కట్టాల్సిన ఫీజు చాలా తక్కువ కంపారిటివ్లీ స్పీకింగ్. ఇప్పుడు ఉదాహరణకి సైన్సెస్కి ఒక గవర్నమెంట్ యూనివర్సిటీలో 30,000 నుంచి 40,000 దాకా ఫీజు ఉంటే, అంతే కదా సార్. ఇంగ్లీష్ కానీ ఇతర హ్యుమానిటీకి సంబంధించిన శాఖల్లో 10,000 ఉంటుంది. అంటే 3-4 రెట్లు తక్కువ. బహుశా దానివల్ల కావచ్చు ఏదైనా, కానీ ఇంతకుముందు కాస్త బాగా చేరేవాళ్ళు. అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, ఫీజులన్నింటినీ కూడా రీయింబర్స్ చేస్తారు. ఫీజు ఎంతైనా కానీ 30,000 అయినా చేస్తారు, 40,000 అయినా చేస్తారు, 10,000 అయినా చేస్తారు. కానీ ఏదైనా ఫ్రీగా ఇచ్చేటప్పుడు, ఉదాహరణకి మీకు ఒక రేడియో, ఒక టీవీ ఏదైనా ఫ్రీగా ఇస్తామంటే రేడియో ఎవరు తీసుకుంటారో మీరే చెప్పాలి. అలాంటి పరిస్థితి ఇప్పుడు. అంటే హ్యుమానిటీస్కి సంబంధించిన ఫీజు చాలా తక్కువ కదా. సో ఫీజు తక్కువగా ఉండేది తీసుకొని దానికి రీయింబర్స్మెంట్ పొందటం కంటే కూడా
ఎక్కువ ఫీజు ఉండే దాంట్లో అడ్మిషన్ తీసుకొని దాన్ని రీఎంబర్స్మెంట్ పొందితే బెటర్ కదా అని, వాస్తవానికి ఏదైతే అడ్వాంటేజ్ అయిందో అది ఇప్పుడు డిజడ్వాంటేజ్ అయిపోయింది. ఇలాంటి అనేక కారణాలు ఉన్నాయి. కానీ కొద్దిగా సెంట్రల్ యూనివర్సిటీస్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్లో కొంచెం బెటర్గా ఉంది సిచ్యువేషన్. ఎందుకంటే ఉదాహరణకి ఐఐటీస్లో ప్రతి వాళ్ళకి ఇట్లా ఆప్షనల్ కోర్సెస్ కొన్ని ఉంటాయి. హ్యుమానిటీస్ నుంచి సర్టన్ నెంబర్ ఆఫ్ ఆప్షనల్ కోర్సెస్ని వాళ్ళు ప్రతి సెమిస్టర్లో తీసుకోవాలి. అలాంటిది మన దగ్గర లేదు. ఆప్షనల్ కోర్సెస్ అని అంటారే కానీ వాళ్ళు ఆప్షనల్ కోర్సెస్ కూడా మళ్ళీ సైన్సెస్ నుంచే తీసుకుంటారు. అలాంటి దాన్ని ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేసే మెకానిజం ఏది మన దగ్గర లేదు. ఇలాంటి అన్నిటి వల్ల ఈ సమస్య ఒక తీవ్రమైన సమస్యగా మన ముందు ఉంది. సో ఈ విషయాన్ని నేను మీ ముందు ప్రజెంట్ చేయదలుచుకున్నాను. వాస్తవానికి నేనేమి మాట్లాడాల్సి ఉంటుంది అనే విషయం నాకు తెలియదు. చర్చాగోష్ఠి అంటే చర్చలో మధ్యలో నా అభిప్రాయాన్ని చెప్పటమే ఉంటుంది అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చినాక మాట్లాడాలని చెప్పారు కాబట్టి ఈ విషయాల్ని మీతో పంచుకునే అవకాశం దొరికినందుకు ధన్యవాదాలు.